హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. భువనేశ్వర్ నుంచి వైజాగ్ ట్రావెల్ చేస్తున్నామని చెప్పాను కదా. వైజాగ్లో దిగిన వెంటనే అక్కడి నుంచి సింహాచలం వెళ్ళామన్నమాట. పొద్దున్నే ఇట్లా ఘాట్ సెక్షన్లో వెళ్ళటం ఎంత మజా అనిపించిందో. మంచి సన్ రైజ్ వ్యూ ఎంజాయ్ చేశాము. అక్కడ చూడండి ఒకసారి. సింహాచలంలో మేము తీసుకున్న అకామిడేషన్ నుంచి వ్యూ ఎంత బాగుంది. ఇది గజపతి గెస్ట్ హౌస్ అనుకుంటాను. చాలా మంచిగా గోపుర దర్శనం అయింది. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని లేచి గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరాము. లేట్ అయితే మళ్ళీ ఇంకా క్యూ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి అప్పటికే చాలా కార్లు వచ్చి ఉన్నాయి. దగ్గర వరకు కార్ తీసుకెళ్లే ఫెసిలిటీ ఉంది. అక్కడ పెట్టుకొని కొంచెం నడిచి వెళ్ళాలి. మేమున్న గెస్ట్ హౌస్ది పిఆర్ఓ ఆఫీస్ ఇక్కడ ఉంది చూడండి. అది ఆ వ్యూ కోసము దానికోసమైనా అక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడే అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనిపించింది. నాకు అంత నచ్చింది ఆ ప్లేస్. మా కజిన్ ఒకరు, అంటే మా మేనమామ వాళ్ళ అబ్బాయి బుక్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ బావా, మాకు ఈ అకామిడేషన్ బుక్ చేసినందుకు. ఎంత బాగుందో. అదే గెస్ట్ హౌస్ కనిపిస్తోంది కదా. సరే, సింహాచలంలో ఈ నరసింహస్వామి రూపం ఏంటంటే వామన రూపంలో ఉండే నరసింహస్వామి గంధం పూసి లింగాకారంలో కనిపిస్తుంది అనమాట మనకు చూడటానికి. అది ఇక్కడి విశేషము. మా ఇంటి దేవుడు అంటే మా పుట్టింటి సైడ్ అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు కూడా నరసింహస్వామి ఇలాగే ఉంటుందన్నమాట కొంచెము. సో అది మాకు ఇంకొక కనెక్టింగ్ పాయింట్ అనిపించింది. చాలా బాగా దర్శనం జరిగింది. ఒక 20 minutes మేము అంతరాలయంలో ఉన్నాము. ఏదో కొన్ని రీజన్స్ వల్ల క్యూ ఆపేశారు. అప్పుడు మేము అంతరాలయంలో ఉన్నాం. ఎంత బాగా అనిపించిందో. అమ్మ అయితే ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ టెంపుల్కి బట్టలు నైవేద్యము అన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మేము తీసుకెళ్ళిన వస్త్రం అది వేశారు స్వామి పైన. అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అంత దగ్గర నుంచి చూడటము, మేము తీసుకెళ్ళిన వస్త్రం వేయటము అవన్నీ. సరే, ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సింహాచలం నుంచి మళ్ళీ వైజాగ్ వస్తున్నాం మేము. వైజాగ్లో అమ్మకు చూపించాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. కనక మహాలక్ష్మీదేవి గుడి, బీచ్, ఇలాంటివన్నీ. ఇంకా అట్లే ఫుడ్ కూడా వైజాగ్లో కృష్ణమఠంలో మేము ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తున్నాం లంచ్కి వస్తాము అని చెప్పి. మా ట్రిప్లో అసలు సింహాచలం లేదు. మా వారే మా అత్త ఎప్పుడు చూడలేదు కదా అటు సైడు. సో వైజాగ్ కూడా చూపించు, బాగుంటుంది, సింహాచలం దర్శనం చేసుకొని రండి అని యాడ్ చేశాడనమాట మా ట్రిప్లో దీన్ని. మా అమ్మకైతే చాలా నచ్చింది. నేను ఇంతకుముందు 2 సార్లు ఆల్రెడీ వైజాగ్ వచ్చాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు ఉంటారు. సో అందుకే నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. 1-2 సార్లు ట్రావెల్ చేశాను కదా. సో అందుకే చాలా కనెక్టెడ్గా అనిపించింది. నేను ఇంకా మా అమ్మకి వైజాగ్ అంతా చూపిస్తూ చెప్తున్నాను అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాము, ఇక్కడ తిరిగాము, ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. నాకు ఏదో స్కూల్ మెమరీస్ లాగా అనిపించింది. మనం స్కూల్లో ఉన్నప్పుడు అలాగే చేస్తాం కదా, మనకి అన్ని స్కూల్లో జరిగినవన్నీ వచ్చి ముచ్చట్లు మన ఇంట్లో చెప్తాం కదా. సేమ్ అట్లనే అనిపించింది నాకు. మా అమ్మ చెప్తుంది ఎన్నిసార్లు వచ్చాయి ఏంటి అంటే, నేను వచ్చింది 2 సార్లు అయినా బోల్డ్ అన్ని మెమరీస్ ఉన్నాయి వైజాగ్వి నాకు. అలా కాసేపు బీచ్లో తిరుగుతూ అక్కడ కాసేపు కూర్చొని మంచిగా మాట్లాడుకున్నాము, మంచిగా టైం స్పెండ్ చేశాము. పేరెంట్స్తో ఇట్లా టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ చాలా తక్కువ దొరుకుతుందండి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఏదో ఒక పనిలో ఉండడమో, మనం ఏదో ఒక పనిలో ఉండడమో, చుట్టూ నలుగురు ఉండడం వల్ల ఇంకేదో మాట్లాడటమో జరుగుతుంది. మన పేరెంట్స్తో మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయలేమని అనిపిస్తుంది నాకు. ఈ 3 days అయితే నేను చాలా మంచిగా మా అమ్మతో టైం స్పెండ్ చేశాను. ఇంకా బీచ్ చూడంగానే మా అమ్మ అసలు ఎంత హ్యాపీ అయిపోయిందో. ఇంకా నాకు అనిపిస్తుంది నాకు ఇది మా అమ్మ నుంచే వచ్చింది అని. నేను కూడా అంతే. నీళ్లు కనిపిస్తే అస్సలు ఆగనమాట. అంటే నది కానీ సముద్రం కానీ కనిపిస్తే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోవాలి, ఆడాలి నీళ్లతో అని అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మని చూసాక నాకు అర్థమైంది ఆవిడ దగ్గర నుంచే నాకు ఇది వచ్చింది అని. జీన్స్. నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు హైదరాబాద్కి బయలుదేరుతున్నాం. వైజాగ్ టు హైదరాబాద్ నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను మాకు, మా అమ్మకు. మా అమ్మకి ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. సో అందుకే చాలా చాలా స్పెషల్. మీకు ముందు చెప్తాను కదా, పూరికి తీసుకెళ్దాం అనుకున్నాను, అది కుదరలేదు. సో వైజాగ్ టు హైదరాబాద్ టికెట్స్ బుక్ చేశాను. సో మా అమ్మకి ఎయిర్పోర్ట్ అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఇట్లా ఉంటుంది అని. మా అమ్మ స్టార్టింగ్లో కొంచెం ప్యానిక్ అయితే అయ్యింది. ఎందుకు ఇట్లా ఉంది అంటే, మన లగేజ్ మనం తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఈ చెక్ ఇన్ ఏంటి, ఈ సెక్యూరిటీ చెక్ ఏంటి, ఇవన్నిటికీ కొంచెం కంగారు అయితే పడింది. మేమైతే మా ట్రిప్ని కంప్లీట్ చేసుకొని వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మా అమ్మ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కనుక్కుందాం, మాట్లాడదాం మా అమ్మతో. మా అమ్మలోని ఇన్నర్ చైల్డ్ అయితే బయటకు వచ్చింది ఎయిర్పోర్ట్కి వెళ్ళాక.
ఇట్లా తొంగి చూస్తుంది అనమాట ఫ్లైట్ ఎలా కనిపిస్తుంది దగ్గర నుంచి ఏంటి అని. దాని తర్వాత మా నాన్నకి మా పెద్దమ్మకి వీళ్ళందరికీ ఫోన్ చేసి చూపిస్తోంది ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అని. అంటే ఏదో కొత్తది చూసినప్పుడు ఒక అచీవ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. సిబ్లింగ్స్తో మన పార్ట్నర్తో మన హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం చాలా స్పెషల్ కదా, నాకు అది అనిపించింది మా అమ్మని చూసినప్పుడు. నాకు మా నాన్న కూడా వచ్చుంటే ఇంకా జర్నీ బాగా ఉండేది అనేది కొంచెం వెల్తీగా ఉంది. బట్ ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తుంటే చూడు, నెక్స్ట్ టైం నువ్వు ఖచ్చితంగా రావాలి. మీరు కూడా కొంచెం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మా నాన్నని రమ్మని. ఆయన అసలు రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అమ్మ ట్రిప్ ఎట్లయింది? చాలా బాగా జరిగింది ట్రిప్. అసలు పూరి జగన్నాథ దర్శనం అవుతుందో లేదో అనుకున్నాను, అయ్యింది దర్శనం. నేను మా అమ్మాయి చాలా హ్యాపీగా వెళ్ళొచ్చాము. ఎందుకు అవుతుంది అవ్వలేదు అనుకుందంటే దాని వెనకలో చాలా పెద్ద స్టోరీ ఉంది. సింహాచలం దర్శనం ఎట్లయిందమ్మా? చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా. అసలు అక్కడ పూరిలో చూసుకుంటే ఇక్కడ మన సింహాచలం చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరు డబ్బులు అడగడం లేదు. మెయిన్గా చెప్పాలంటే చూడండి, అక్కడికి వెళ్తే పూరికి వెళ్తే బాగా డబ్బులు తీసుకొని వెళ్ళాలి. అక్కడ అంతా 500, 1000, 2000, 20,000 పూరిలో చాలా డబ్బులు అడిగారు అనమాట. అందుకే మా అమ్మ అట్లా చెప్తుంది. మా మొత్తం ట్రిప్లో నీకు ఏం నచ్చింది, అంటే ఏ ప్లేస్ బాగా నచ్చింది? సింహాచలం బాగా నచ్చింది. సింహాచలం బాగా నచ్చిందా? మా అమ్మకి సింహాచలం నచ్చింది. నాకు సాక్షి గోపాల్ చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని అంటే ఏం చెప్తారు, కొన్ని ప్రోస్ కాన్స్ లాగా అక్కడ డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ కృష్ణుడు చాలా బాగున్నాడు అనమాట అసలు. అమ్మ ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏదో గందరగోళంగా, చాలా ఆనందంగా, అసలు చెప్పలేకుండా ఉన్నాను. ఎలా జరుగుతుంది, రకరకాలుగా ఉంది మాస్టర్ టైప్ మా అమ్మ ఫీలింగ్ ఇప్పుడు. అదే కదా, పోతే బాగుంటుంది. మధుర అనుకుంటున్నాం. మధుర చూద్దాం, అది ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలీదు. అదే కదా, ఆశ అయితే నెక్స్ట్ మధురకి వెళ్ళాలి అని ఉంది. చూద్దాం అది ఎన్నేళ్ళకి మళ్ళీ కుదురుతుందో, మళ్ళీ మేము కలిసి వెళ్తామో లేదో తెలియదు. కానీ కలిసి వెళ్తామో సపరేట్గా వెళ్తామో తెలియదు. కానీ మొత్తానికైతే నెక్స్ట్ మా అమ్మకి మధురాకి వెళ్ళాలని ఉందంట. చూద్దాం. నీకే ఎక్కడికి వెళ్ళాలని ఉంది? నాకు ద్వారక ఎక్కడ వెళ్ళాలని ఉంది. ద్వారక చూడలేదు, ద్వారక చూడాలి అని అనుకుంటున్నాను. చూద్దాం. మేము చార్ధామ్ యాత్రలు అంటే మాకు తెలియలేదు, మాకు పూరి వెళ్ళాక మేము రియలైజ్ అయ్యామన్నమాట. రామేశ్వరం యాత్ర కూడా నేను మా అమ్మ కలిసే చేసాము లాంగ్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు పూరి యాత్ర కూడా నేను మా అమ్మ కలిసే చేస్తున్నాము. చూడాలి మరి నెక్స్ట్ ఇంకా 2 ధామ్స్ అలాగే అవుతుందా కాదా అనేది తెలియదు. కానీ బట్ ఫెల్ట్ సో బ్లెస్డ్. అంటే సుమారుగా ఒక 10 years అయిపోయింటుందామో మేము రామేశ్వరం పోయొచ్చు. 20 years నియర్లీ ఒక 20 years బ్యాక్ మేము రామేశ్వరం యాత్రకి వెళ్ళామన్నమాట. ఒక 1 week సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళాము. అప్పుడు దాంట్లో రామేశ్వరం కూడా చూసి వచ్చామన్నమాట. 20 years, సుమారుగా 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు పూరి జగన్నాథ్ యాత్ర. అస్సలు అవుతుందో అవ్వదో అనుకున్న ఫైనల్ యాత్ర కంప్లీట్ చేసామన్నమాట. ఇప్పుడు ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది అనుకుంటుందో అడుగుదాం. ఎట్లుంటుంది అనుకుంటున్నావు ఫ్లైట్ జర్నీ? ఇలా ఉంటుందంటే అది రెక్కలు వచ్చి పక్షి ఎగురుతున్నట్టుగా అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. రెక్కలు వచ్చి పక్షి ఎగిరితే అంటే మనిషికి రెక్కలు వచ్చి ఎగిరితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందనేది మా అమ్మ ఫీలింగ్ అంట. పాపం రాగానే కొంచెం సేపు ప్యానిక్ అయిపోయింది ఎయిర్పోర్ట్లో. అంటే ఒక పక్క చెక్ ఇన్ అంటున్నారు, సెక్యూరిటీ చెక్ అంటున్నారు, ఇవన్నిటికీ పాపం మా అమ్మ కొంచెం కంగారు పడింది. బట్ లేటర్ కొంచెం కామ్ డౌన్ అయ్యి లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత కొంచెం సేపటికి రిలాక్స్ అయిన. అప్పటి వరకు చూడాల్సింది ప్యానిక్ ఫేస్ ఉండింది. నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ అందరికీ ఈ ఎక్స్పీరియన్స్ అవుతుందేమో. నేను కూడా ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు నాకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాలేదు, ఎట్లా కూర్చోవాలో తెలీదు, ఇట్లా చాలానే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు నాకు మా అమ్మ ముఖం చూసినప్పుడు నాకు సేమ్ ఫీలింగ్ అనిపించింది ఈరోజు మళ్ళీ. చలో ఫ్లైట్లో కలుద్దాం. ఇట్లా బస్ కనిపించిన వెంటనే మా అమ్మ ఎయిర్పోర్ట్ అన్నా బస్ కనిపిస్తోంది అనిందనమాట. నేను చెప్పాను ఫ్లైట్ వరకు తీసుకెళ్తుంది అని. సరే అని ఎక్కి కూర్చున్నాము. ఇదైతే డిఫెన్స్ కంట్రోల్లో ఉండే ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీయకూడదని చెప్పారు. అందుకే నేను పక్కనంతా ఏమీ కనిపించకుండా వీలైనంత వరకు మా ఫేసెస్ కనిపించేలాగా మాత్రమే నేను వీడియోస్ పిక్చర్స్ తీస్తున్నాను. ఏ కిడ్కైనా కూడా చాలా మెమరీస్ ఉంటాయండి వాళ్ళ పేరెంట్స్తో ట్రావెల్ చేసినవి అవన్నీ. అలా నాకు కూడా చాలానే ఉన్నాయి. మా అమ్మ మా నాన్న చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళి చూపించారు.
డివోషనల్ ప్లేసెస్ అన్నీ. ఇప్పుడు అట్లాంటి ఛాన్స్ నాకు ఒకటి రావటము, మా అమ్మ ఇట్లా ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే ఎంత హ్యాపీగా ప్రౌడ్గా అనిపించిందో నాకు. ఇట్లా మీ పేరెంట్స్ని మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉంటే ఆ ప్లేస్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉంటాను అవన్నీ చదవడానికి. మా అమ్మ అయితే ఫ్లైట్ ఎక్కి దేవుడికి నమస్కారం చేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసింది. విండో సీట్ బుక్ చేశాము సో దట్ షీ విల్ ఎంజాయ్ అని చెప్పేసి. సరే, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.